ఒక టీజర్ రిలీజ్ చేయాలా, ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలా, ఓన్లీ ముహూర్తం అయితే ఇవాళ పెట్టడం జరిగింది. అదే ఎన్బీకే 111 సినిమా అనమాట. మన బాలకృష్ణ గారు 100 సినిమాలు కంప్లీట్ చేసి 111 సినిమాలు అయితే అడుగు పెట్టేసిన అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మన గోపీచంద్ మాలినేని గారి దర్శకత్వంలో అనమాట. ఆయనతో ఆల్రెడీ వీరసింహారెడ్డి అనేటటువంటి సినిమాలు వర్క్ చేసిండు. ఆయన బాలకృష్ణ గారు చూపించినట్టు ఎవరు చూపించలేదు. ఈ రోజు అయితే దీనికి సంబంధించి ఒక యానిమేషన్ లుక్ లాంటిది అయితే రిలీజ్ చేశారు. ఇది మామూలుగా లేదు ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే చూడగానే నాకైతే హైప్ జయ్యని పెరిగింది. ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో సముద్రపు దొంగ క్యారెక్టర్ అని చెప్పి బయట కట్టేవారు అనమాట. ఈ లుక్ చూడండి. ఈ లుక్ చూసుకున్నట్లయితే యంగ్ బాలకృష్ణ, ఆయన చూసుకున్నట్లయితే ఓల్డ్ బాలకృష్ణ, ఈయన చూసుకున్నట్లయితే యంగ్ బాలకృష్ణ. సో ఇది ఒక పీరియాడిక్ టైప్, ఒక బాహుబలి, ఒక RRR లాగా ఒక పీరియాడిక్ సినిమా తీయబోతున్నారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. సో మన బాలకృష్ణ గారిని మళ్ళీ రాజుల కాలం నాటికి తీసుకెళ్లి ఒక సూపర్ సినిమాని దింపాలి అని చెప్పి గోపీచంద్ అయితే ప్లాన్ చేస్తుంది అనమాట. సో ఆల్రెడీ ఆయన శాతకర్ణి అనేటటువంటి సినిమా తీసిండు. కానీ ఆ టైంలో చూసుకున్నట్టయితే బడ్జెట్ తక్కువ, సినిమాకు ఉన్నటువంటి హైప్ తక్కువ. కానీ ఈ సినిమా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 500 కోట్ల దాకా బడ్జెట్ పెడతారంట. అండ్ హైప్ కూడా